హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కేంద్రం నుంచి ఊహించని అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులతో విడుదల చేయబోతున్నారు. సో ఒక్కొక్కరికి 4,000 రూపాయల ఖాతాలో పడుతున్నాయండి. మరికొంతమందికి 6,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి పడబోతున్నాయి. విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు, రైతులకు, విద్యార్థులకు సంబంధించి అప్డేట్స్ కనుక వస్తే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్లో చాలా ప్రాముఖ్యమైనదే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి ఒక్కో ఏడాదిలో 6,000 రూపాయల వరకు నేరుగా ఖాతాలలోకి జమ చేస్తుంది. ఈ 6,000 రూపాయలని ఒకేసారి కాకుండా విడతల వారీగా జమ చేయడం మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీ. ఈ స్కీమ్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. సో ఇప్పటి వరకు చూసుకుంటే, అనగా 2024 సంవత్సరం ప్రజెంట్ ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్రం నుంచి 17 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలలోకి వేయడం జరిగింది. ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి రైతుకి మనకు విడుదల చేస్తూ వస్తుంది. అయితే ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 1.5 కోట్ల మంది అనర్హులుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ యొక్క 18వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు మనకు మరోసారి పూర్తి ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తుందండి. సో మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా కావచ్చు. సో రైతులందరూ కూడా ఎంతమంది ఉన్నారు, వీళ్ళలో జెన్యూన్గా అసలైన అర్హులెవరు, అనర్హులెవరు అనే గుర్తించే పనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ తీసుకొచ్చిందండి. ఆ యొక్క రూల్ పేరే ఈకేవైసీ. ఈ యొక్క ఈకేవైసీ అంటే మీ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్కి మీ ఆధార్ నెంబర్తో లింక్ చేసుకోవడం. సో ఈ లింక్ లేకపోతే మీ ఖాతాలోకి డబ్బులు అయితే రావండి. సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త రూల్ని ప్రవేశపెట్టింది. 17వ విడత, 16వ విడత, 15వ విడత, గత 3 విడతల కింద చూసుకుంటే ఈ రూల్ అయితే లేదు. కానీ 15వ విడత నుంచి కొంతమందికి అప్లై చేశారు ఈ విడతని, అంటే మనకు ఈ రూల్ని. సో 16 నుంచి స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. సో 15, 16 విడతల్లో ఎవరికైతే ఈకేవైసీ కారణంగా అనర్హత ఉండి డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలోకి పడకుండా ఆగిపోయి ఉన్నాయో అటువంటి వారికి 15వ విడత ప్లస్ 16 ప్లస్ 17 ఈ 3 విడతలు కలిపి 6,000 రూపాయలు అయితే మనకు త్వరలో అయితే విడుదల చేయబోతున్నారండి. అలాగే మీకు 17వ విడత వరకే డబ్బులు కనుక పడకుండా ఆగిపోయి ఉంటే మీ యొక్క ప్రాబ్లం ఏంటి, కేవైసీ ప్రాబ్లం అయితే కేవైసీ చేసుకోండి. కేవైసీ కాకుండా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దాని వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. నేనైతే మీకు ఖచ్చితంగా వీడియో చేసి దాని మీద అయితే మీకు నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఆ ప్రాబ్లం మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలి, స్కీమ్ నుంచి ఎలా డబ్బులు పొందుకోవాలనే దానికి సంబంధించి నేనైతే మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీ ప్రాబ్లంని. మీకు అర్హుల లిస్టు చెక్ చేసుకోవడానికి మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో దాని ద్వారా మీరు అర్హుల లిస్టు కూడా చెక్ చేసుకోండి. అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత విడుదల చేసేందుకు తప్పనిసరిగా కేవైసీ లింక్ అయితే అడుగుతుందన్నమాట. సో ఎవరైతే సొంత భూమి కలిగి ఉండి, సొంత భూమితో పాటుగా రేషన్ కార్డు కలిగి ఉండి చిన్న సన్నకారు రైతులు ఉంటారో, అంటే దాదాపు మీ పేరు మీద ఒక 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుంది. మీకు 10 ఎకరాల పైన 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే మీరు భూస్వాముల కిందకి వెళ్తారు కాబట్టి సో మీకైతే ఇట్లాంటి స్కీమ్ అయితే రాదనమాట. అలాగే కౌలు రైతులకు కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అయితే అమలు చేయదండి. కేవలం మనకు ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ స్కీమ్ అయితే అమలు చేస్తుంది. తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతకు సంబంధించి అర్హులను గుర్తించే పనిలో మనకు మరో 4 రోజుల్లో తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే వస్తుందండి. సో ఆ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో ఆ యొక్క పేర్లన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్గా దాన్ని అయితే మనకు ప్రకటిస్తుంది అనమాట. ఒకవేళ మీకు తాత్కాలిక అర్హుల లిస్టులో మీ పేరు లేకపోతే మీరు ఏదైనా సరే ప్రాబ్లం అనుకుంటే ఆ ప్రాబ్లంని మీరు నాకు చెప్తే ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇచ్చి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను.
అప్పుడు డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా మీ ఖాతాలోకి పొందొచ్చు. మొత్తంగా మనకు మరో 4-5 రోజుల్లో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అర్హుల లిస్టు విడుదల చేసి వచ్చే నెల మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని మనకు డైరెక్ట్గా మరో 2,000 రూపాయలు వేసి 8,000 రూపాయలకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు రీసెంట్లీ మనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా రీసెంట్లీ మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఫర్దర్గా మనకు ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదండి, కానీ ఈ స్కీమ్ని అయితే పెంచాలి అనే ప్రతిపాదనలు మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయన్నమాట. సో దాదాపు మనకు 13వ విడత 14వ విడత నుంచి కూడా ఈ పిఎం సమ్మాన్ నిధి స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది 6,000 నుంచి పెంచాలని రైతులు కూడా అయితే విజ్ఞప్తులు చేస్తున్నారు. అలాగే రాజకీయవేత్తలు కూడా విజ్ఞప్తులు చేస్తున్నారు అన్నమాట. సంబంధిత అధికారులు కూడా చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పెంచలేదు. దీనిపై త్వరలో అయితే మనకు శుభవార్త అనేది వస్తుంది. శుభవార్త అనేది వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్ అనౌన్స్ చేసినా లేక మనకు మార్పులు చేర్పులు చేసిన ఎలిజిబుల్ లిస్టులు ఏమైనా రిలీజ్ చేసినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి పొందొచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.